నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్క పాఠశాల బస్సుకు తప్పనిసరిగా దృఢత్వ పరీక్షలు చేయించాలి. ఎంవీఐ దినేష్ ప్రకటన. ఆటోలో కేవలం 6 మంది విద్యార్థులను మాత్రమే పాఠశాలలకు తీసుకెళ్లాలన్న ఎంవీఐ. రైతులు వేరుశెనగ, టమోటా పంటల మధ్యలో అంతర్ పంటలు సాగు చేస్తే మంచి రాబడి వస్తుంది. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శివశంకర్ విజ్ఞప్తి. ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ప్రకటన. ప్రతి ఒక్క పాఠశాల బస్సుకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలని ఎంవీఐ దినేష్ కోరారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని ఎంవీఐ కార్యాలయంలో నందు వివిధ పాఠశాలలకు చెందిన బస్సులకు పట్టుత్వ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ మే నెల ప్రారంభం నుండి విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 11 మండలాలకు సంబంధించి 300కు పైగా బస్సులకు గాను ఇంకా 20 వరకు బస్సులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. 15 సంవత్సరాలు నిండిన బస్సులను తిప్పరాదని, 60 సంవత్సరాలకు పైబడిన వారిని డ్రైవర్లుగా నియమించవద్దని, 5 సంవత్సరాల అనుభవం కలిగి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారినే డ్రైవర్లుగా పంపాలని కోరారు. నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే భారీ జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆటోలో కేవలం 6 మంది విద్యార్థులను మాత్రమే రవాణా చేయాలన్నారు. మధ్యలో ఎప్పుడు సంవత్సరం అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఎయిట్ సైడ్ కూడా నెంబర్ ఉండాలా? సరే. ఎమర్జెన్సీ లోపల రెడీ స్టిక్కర్ ఒకటి కనిపించుకోండి. సరే. లోపల పిల్లలకి తెలియడానికి కూడా ఎమర్జెన్సీకి. ఓకేనా? ఫంక్షన్ బాగా చూసుకోవాలా? అందరికీ నమస్కారం. నేను దినేష్ చంద్ర, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మదనపల్లి. సో మన మదనపల్లి జ్యుడిషియన్లో టోటల్ 11 మండలాలు ఉన్నాయి. ఈ 11 మండలాలకు సంబంధించి దాదాపుగా పాఠశాలలు అయితే కాలేజెస్ అయితేనేమి దాదాపు ఇప్పటివరకు వాటికి సంబంధించినటువంటి వెహికల్స్ 320 వెహికల్స్ దాకా ఉన్నాయి. ఇప్పటికి వరకు మన దగ్గర 285 బస్సుల దాకా ఫిట్నెస్ చేయించుకున్నారు. ఇంకా దాదాపు 20-30 వెహికల్స్ ఇంకా రావాల్సి ఉంది. సో ఇక్కడ నుంచి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, కాలేజ్ స్టార్ట్ అయిపోయాయి. కాబట్టి మేము ఆ 20-30 వెహికల్స్ కూడా ఏవైతే రావాలో అవి కూడా వచ్చి ఫిట్నెస్ చేయించుకోవాలి. లేదంటే మేము దాడులు స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి. కాబట్టి దయచేసి మీరు అన్ని వెహికల్స్ ఫిట్నెస్ చేయించుకోవాలి. అదేవిధంగా ఈ ఫిట్నెస్లో భాగంగా మేము ఏదైతే ఫిట్నెస్ స్టార్ట్ అవుతాయో మే 15th నుంచి, ఎవరి ఇయర్ మే 15th వరకే ఎఫ్సీ ఇస్తాము. సో ఇప్పుడు ఇస్తున్న ఫిట్నెస్ సర్టిఫికెట్ 2025 మే 15th వరకు చెల్లుబాటులో ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మేము ఏదైతే చెక్ లిస్ట్ ప్రకారం మేము చెక్ చేసి మేము ఫిట్గా చేసి మేము బండి పంపించామో అదే కండిషన్స్ మీరు టోటల్ ఇయర్ అంతా మీరు ఫాలో కావాలి. సో అందులో భాగంగా మీకు అందరికీ మీటింగ్స్ పెట్టుకొని కూడా డ్రైవర్స్ అందరికీ చెప్పడం జరిగింది. ప్రతి వెహికల్లోనూ 5 years సీనియారిటీ ఉన్నటువంటి హెవీ డ్రైవర్ ఉండాలి. అదేవిధంగా 60 years కంప్లీట్ అయినటువంటి పెద్దవాళ్ళు ఆ వెహికల్స్ డ్రైవ్ చేయడానికి పర్మిషన్ లేదు. అదేవిధంగా ఈ బస్సెస్ అన్నీ వాటి లైఫ్ ఓన్లీ 15 years వరకే ఉంది. కాబట్టి 15 years తర్వాత స్కూల్ బస్సుగా తిప్పడానికి పవర్స్ లేవు. కాబట్టి 15 years కంప్లీట్ అవుతూనే ఆ బస్సులన్నీ మళ్ళీ మీరు స్క్రాప్ కానీ లేదంటే అమ్మేసుకోవడం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మేము చాలా కండిషన్స్ పెట్టి మేము ఫిట్నెస్ చేసి రోడ్డు పైకి బండ్లు వదిలాము. వాటిలో మనం ముఖ్యమైన విషయాలు తీసుకుంటే బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితేనేమి, ఫైర్ ఎస్టింగ్విషర్ దానికి టైమింగ్ ఉండాలి, ఫోర్స్లో ఉండాలి, దాన్ని చెక్ చేసాము. అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్ చెక్ చేసాము, డ్రైవింగ్ లైన్స్ చెక్ చేసాము. అదేవిధంగా ఆ వెహికల్ ఎక్కడ వెళ్తుందో వాటికి సంబంధించిన నోటీస్ బోర్డులు కూడా చెక్ చేసేసి డ్రైవర్ బ్యాక్ సైడ్నే నోటీస్ బోర్డులు పెట్టించి పంపడం జరిగింది. అదేవిధంగా వెహికల్ కండిషన్ విషయానికి వస్తే హెడ్ ల్యాంప్స్, ఇండికేటర్స్, వైపర్స్, బ్రేక్ ల్యాంప్స్, పార్కింగ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా మేము చెక్ చేసి పంపించాము. తర్వాత మళ్ళీ మీరు ఫ్యూచర్లో రన్ చేసేప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా ఈ డ్రైవర్స్ వాళ్ళ యాజమాన్యాలతో మాట్లాడి ఎప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎలాంటి తొందర లేకుండా
ఒక దేశ భవిష్యత్తు సంబంధించినటువంటి పిల్లలను తీసుకుని వెళ్తున్నటువంటి వెహికల్స్ కాబట్టి ఎలాంటి పొరపాటు జరగకుండా 2025 మే 15 వరకు మేము ఇచ్చినటువంటి ఫిట్నెస్ లోపల ఎలాంటి పొరపాట్లు జరగకూడదు, ఎలాంటి యాక్సిడెంట్స్ లోన్ కాకూడదు. సో అదేవిధంగా మన మదనపల్లి జ్యుడిషియల్లో రోడ్స్ కూడా బాగుపడుతున్నాయి. ఇంతకుముందు తీసుకుంటే అంగళ్ళ వరకు మనకు చాలా కంజెస్టెడ్ రోడ్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అది కూడా 4 లేన్ హైవే రోడ్ అయిపోయింది కాబట్టి సాయంత్రం పూట స్కూల్స్ కాలేజీలు వదిలినా కూడా మనకి ఇప్పుడు ఎలాంటి తొందర లేదు. సో ఇన్ ఫ్యూచర్ ఏదైనా తొందర జరిగిందంటే డ్రైవర్ తప్పిదంతోనే జరుగుతుంది కానీ వేరే తప్పిదం జరగదు. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉంటూ మీకు ఎలాగో 5 ఇయర్స్ సీనాట్ ఉన్నటువంటి డ్రైవర్లు మీరు ఎక్కించుకోవాలి కాబట్టి అది కంపల్సరీ రూల్. కాబట్టి మీరు డ్రైవర్స్ సీనాట్ డ్రైవర్ని పెట్టించుకొని వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తూ మీరు కూడా యాజమాన్యాలు ఆ బస్సులు ఎలా వెళ్తున్నాయో మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఎలాంటి తొందర లేకుండా ఈ అకాడమిక్ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా మీ యాజమాన్యాలు ఈ వెహికల్స్ రన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏవైతే మిగిలి ఉన్నాయో ఒక 20-30 బస్సెస్ వాళ్ళు కూడా కండిషన్స్ చేసుకొని వచ్చేసి ఆ వెహికల్స్ కూడా ఫిట్నెస్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు వెహికల్స్తో పాటు అంటే ఈ యొక్క బస్సులు వ్యాన్లతో పాటు ఆటోలు కూడా ఈ పిల్లల్ని స్కూల్కి తరలించేటువంటి ప్రక్రియ అనేది మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి ఆటోలకు సంబంధించి పిల్లల తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆటో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎటువంటి భవిష్యత్తులో దాడులు చేస్తున్నారు ఈ యొక్క ఆటోల పైన కావచ్చు, ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ పైన కావచ్చు? సో మేము ముఖ్యంగా మార్నింగ్ దాదాపు 9-9:30 వరకు, అదేవిధంగా ఈవినింగ్ ఆఫ్టర్ 4 తర్వాత మేము ఆ టైమింగ్స్లో మేము రోడ్ల మీద ఉంటాం. ఆటో వాళ్ళకు వచ్చేసేసి స్కూల్ పిల్లలు తీసుకోవడానికి 6 మంది వరకు పర్మిషన్ ఉంది. మామూలుగా అయితే 3+1 3 ప్యాసింజర్స్ ఒక డ్రైవర్ తీసుకుంటే స్కూల్ పిల్లల విషయానికి వస్తే 6 మెంబర్స్ వరకు అలా ఉంది. సో 6+1 ప్యాసింజర్స్ స్టూడెంట్స్తో వెళ్ళొచ్చు వాళ్ళు. కాబట్టి ఆటో వాళ్ళ డ్రైవర్స్ కూడా విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అదేవిధంగా ఫిట్నెస్ చేసుకుని ఉండాలి. ఆటో వాళ్ళకి ఎలాగో ట్యాక్స్ లేదు, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చేశారు. సో పర్మిట్, పొల్యూషన్ సర్టిఫికేట్ అండ్ ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకునేసేసి పిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళ బ్యాగ్స్ ఆటో నుంచి బయటకు రాకోకుండా జాగ్రత్తలు లోపల పెట్టుకుని తీసుకువెళ్ళాలా. ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. ఈ ఆటో డ్రైవర్స్ కూడా బాధ్యతగా వ్యవహరించి మీరు వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ని గుర్తించి మీరు చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి ఇంత మూలంగా కోరుకుంటున్నాను. క్రమశిక్షణ తప్పేసేసి టేప్ రికార్డులు పెట్టడం, డెక్కులు పెట్టేసి సౌండ్లు పెట్టడం ఇలాంటి పనులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మేము భారీ పెనాల్టీలు విధిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీగా నడుచుకోవాలి. సార్ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఇందులో ఎంతవరకు? తల్లిదండ్రులు గుర్తించాలి ఆ వెహికల్ ఎంతమంది వెళ్తున్నా అని చెప్పేసి, వీళ్ళకి ఏదో తక్కువ పడుతుందని చెప్పేసి 15 మందిని తీసుకెళ్తున్నా కూడా మనకు ఆటోలో ఎక్కువ మంది వెళ్తే తక్కువ పడుతుందని ఉద్దేశంతో పంపిస్తే ఒకరోజు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా తల్లిదండ్రులు గుర్తించాలి ఆ ఆటోలు ఎంతమంది పంపిస్తున్నారు, వాడు ఎలా ఉన్నారు వాళ్ళు కూడా గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ తల్లిదండ్రులకి ఆటో డ్రైవర్ని ఆ యొక్క లైసెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు అడిగేటువంటి రైట్ ఉందా? అదేవిధంగా ఆ యొక్క డిస్ప్లే ఏమైనా చేయాలి ఆటోలో డిస్ప్లే చేయాలని ప్రస్తుతానికి అయితే చట్టంలో అయితే పొందుపరచలేదు. కానీ వాళ్ళు ప్రశ్నించవచ్చు, లేదా వాళ్ళు ఏదైనా మా నోటీస్లో పెట్టినా కూడా మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. ఖచ్చితంగా మేము వాళ్ళ మీద దాడులు జరిపి వాళ్ళు ఏదైనా డిసిప్లిన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మండలాల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. నేడు ఆయన చాంబర్ నందు విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలు వ్యవసాయ సాగుకు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రస్తుతం వ్యవసాయ డివిజన్ పరిధిలో టమోటా, వేరుశెనగ పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రధాన పంటలో నష్టం రాకుండా రైతులు అంతర్ పంటలు సాగు చేయాలని కోరారు. ఇప్పటి వరకు 3 రకాల వేరుశెనగ విత్తనాలను ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయడం జరిగిందన్నారు. అధిక పంట దిగుబడి కోసం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్బీకే సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటి సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ప్రజెంట్ రైతులందరూ కూడా వేరుశెనగ, ఇంకా మనకు టమోటా సంబంధించి ఇలాంటి పంటలన్నీ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నారు. వేరుశెనగకు సంబంధించి మనం రైతులకి కావాల్సినటువంటి విత్తనాలన్నీ కూడా మనం సప్లై చేయడం జరిగింది. మనకు మదనపల్లి డివిజన్లో దాదాపు 24,834 క్వింటాల్లో K6 రకాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త రకమైనటువంటి విశిష్ట అనే దాన్ని కూడా మనం ఒక 500 క్వింటాల్లో కొత్త రకం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 2-3 సంవత్సరాల నుంచి కూడా రీసెంట్గా అందుబాటులోకి వచ్చినటువంటి కదిరి లేపాక్షి అది కూడా దాదాపు 890 క్వింటాలు మనం ఇవ్వడం జరిగింది. వీటితో పాటు కందులు కూడా 30% 30% రాయితీతోటి మనకి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో పెట్టడం జరిగింది. కాబట్టి కావాల్సిన రైతులు కూడా మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్లు కానీ ఆర్బీకే అసిస్టెంట్ కానీ కలిసి వాటిని తీసుకోవాల్సింది కోరుతున్నాను. పచ్చిరొట్టె విత్తనాలు కూడా మనము రైతులకి అందుబాటులో పెట్టాము. ఇది కూడా 50% రాయితీతోటి మనం ఇస్తున్నాము. ఇందుకు అవసరమైనటువంటి జనుము, జీలుగా లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు వాటిని కనుక తీసుకొని వేసుకుంటే కనుక
అది పూత వచ్చేదానికి ముందు వాటిని ఖరీదునేస్తే కనుక, పొలంలో ఖరీదునేస్తే కనుక ఎక్కువగా సేంద్రీయ పదార్థం అనేది బాగా పెరుగుతుంది. తద్వారా మనము బయట నుంచి వెళ్తున్నటువంటి ఎరువులు తగ్గించుకోవచ్చు. లేకపోతే ఈ పశువుల ఎరువు అలాంటివి కూడా మనం తగ్గించుకొని వీటి ద్వారా మనం భూమిలోకి ఖరీదునడం వల్ల మనకు మొక్కకి కావాల్సినటువంటి అన్ని సూక్ష్మ పోషకాలు కానీ అలాగే స్థూల పోషకాలు ఇవన్నీ కూడా మొక్కకు అందుబాటులోకి రావడానికి, భూమి యొక్క భౌతిక అలాగే ఆ యొక్క నీటిని పట్టి ఉంచే గుణం ఇలాంటివన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ పచ్చిరొట్ట విత్తనాలు అనేవి బాగా తోడ్పడతాయి. దయచేసి ముఖ్యంగా రేపు ఆగస్టు నెలలో ఈ జూలై ఆగస్టు నెలలో వరి వేస్తారు కాబట్టి వాటికి ముందు ఈ జనుము కానీ జీలుగా లాంటివి వేసుకుంటే కనుక చాలా వరకు కూడా దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే భూమి యొక్క కర్బన శాతాన్ని కూడా పెంచడానికి, దిగుబడి పెంచడానికి తోడ్పడుతుంది. సార్, ఇప్పుడు రైతులు వేరుశనగ తర్వాత టమాటా సాగు చేస్తున్నారు. ఒక్కొక్కసారి టమాటాలు కానీ వేరుశనగలు కానీ చాలా నష్టాలు అయితే రైతులు చేసి చూస్తున్నారు. అందులో భాగంగా ఏమన్నా అంతర్ పంటలపైన ఏమన్నా అవగాహన సదస్సులు కానీ అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? ఓకే, ఇప్పుడు ముఖ్యంగా అంతర్ పంటలు అంటే మనకు జొన్న కానీ లేకపోతే సజ్జలు కానీ లేకపోతే కందులు కానీ వేస్తారు. వీటిని వేసుకుంటే కనుక చాలా వరకు కూడా ఈ ఒకవేళ ప్రధాన పంట ఏమైనా కనుక నష్టపోతే కనుక రాబోయే రోజుల్లో తర్వాత ఈ అంతర పంటల వల్ల కూడా కొంచెం ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రజెంట్ మనకు వాతావరణం మనకున్నటువంటి ఫోర్కాస్ట్ వీటి ప్రకారం ఈసారి పంటలు బాగా వచ్చేందుకు, వర్షాలు బాగా కురిసేందుకు అవకాశం ఉంది. కాబట్టి పంటలు బాగా వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తగు జాగ్రత్తలు అంటే ట్రైనింగ్స్ అలాంటివి కూడా మనకు ప్రతిపాదనలు పంపుతున్నాము. అది రాగానే ఆర్బికే సిబ్బంది ద్వారా రైతులకు కూడా వీటి మీద అవగాహన కల్పించి ఎటువంటి వీటిపైన రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. సార్, మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ మనం కానీ చూసామంటే కూరగాయలు, ఆకుకూరల్లో చాలా మంచి లాభాలు వస్తున్నాయి రైతులకి. అటువైపుగా ఏమన్నా మీరు రైతులకి ఏమైనా అవగాహన కార్యక్రమం ఏమైనా చేపడుతున్నారా? మనకు ఆర్బికే సిబ్బందులు ఈ ఉద్యాన శాఖ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా వాటిని అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. విద్యా సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ రాధిక కోరారు. నేడు ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఏ సమయానికి వెళ్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు, వారి స్నేహితుల వివరాలు తప్పనిసరిగా గమనించాలని అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడితే వెంటనే కౌన్సిలింగ్ ద్వారా వారిని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, సైకియాట్రిస్ట్, డిహెచ్ మదనపల్లి. ఈరోజు మనం పిల్లల గురించి వాళ్ళ అలవాట్లు అంటే కొత్తగా విద్యాభ్యాసం మళ్ళీ విద్యాలయాలు స్టార్ట్ అయినాయి. అందరూ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు, పిల్లలు కానీ ఇంకా కాలేజీలు కూడా స్టార్ట్ అయినాయి. ముందుగా కొన్ని సూచనలు తీసుకొని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ కొంచెం పిల్లల మీద శ్రద్ధ చూపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, చిన్నతనం నుంచే అంటే ఈవెన్ 7th క్లాస్ వాళ్ళు కూడా మద్యానికి కానీ స్మోకింగ్ కానీ కొన్ని స్కూల్స్లో మాకు రిపోర్ట్స్ అందినాయి. అలాగే కాలేజ్లో ఇంకా ఈ కొకైన్ కానీ కెనాబిస్ కానీ వాటికి కూడా అలవాటు పడుతున్నారు. ఇది చాలా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే వినడానికి కూడా బాధగానే ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన సందర్భము. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే పక్కన ఫ్రెండ్స్తో కానీ లేకపోతే బయట వాతావరణం సోషల్ మీడియాలో చూసి ఈ స్మోకింగ్ అనేది లేదంటే మద్యం తాగడం అనేది చాలా సరదాగా స్టార్ట్ చేస్తే ఏదో బాగుంది అని మెల్లగా స్టార్ట్ చేస్తారు. అదే అలవాటుగా మారి దానికి బానిసలుగా మారుతున్నారు. అదేవిధంగా ఈ కెనబీస్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది, గంజాయి అలాంటి వాటికి ఏంటంటే పిల్లలు ఒక్కసారి అలవాటయ్యారంటే అది మెదడుని మనం ప్రేరేపిస్తూ ఉంటుంది పదే తీసుకోవాలని. ఎందుకంటే దీనివల్ల ఫస్ట్లో స్టార్టింగ్లో ఏంటంటే ఒక స్టిమ్యులస్లా పనిచేస్తుంది, మనిషిని ఒక ఉత్తేజపరుస్తుంది. వాళ్ళల్లో ఏంటంటే ఆ భయాన్ని అవన్నీ తగ్గిస్తాయి. ఆ ఉత్సాహం కోసం వాళ్ళు మళ్ళా తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే మనకు తెలుసు మన దైనందిక జీవితంలో చాలామంది పిల్లలు కూడా స్ట్రెస్కి గురవుతున్నారు. పాఠశాలలో కానీ ఇళ్లలో కానీ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ రిలీవ్ కోసం దాన్ని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని అంటే పిల్లలు ఎలా స్కూల్లో ఎలా ఉంటున్నారు, ఇళ్లలో ఎలా ఉంటున్నారు, తల్లిదండ్రులు కానీ ఈ ఉపాధ్యాయులు కానీ ఒక కన్నేసి ఉంచాలి. అదేవిధంగా ఇప్పుడు మొబైల్స్
ఎందుకంటే ఇదంతా స్టార్ట్ అయ్యేది మద్యం కానీ ఈ దుర్వ్యసనాలన్నీ సోషల్ మీడియానే స్టార్ట్ అవుతాయి. కాబట్టి మొబైల్ వాడకం కూడా తగ్గించాలి. మామూలుగా తల్లిదండ్రులు ఏంటంటే ఇంట్లో చేసే పొరపాటు, మనం పిల్లల ముందు మొబైల్స్ మనం కూడా చూస్తూ ఉంటాము, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాము, మనల్ని చూసి పిల్లలు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు మనం మొబైల్ చూస్తూ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమంటారంటే మీరు చూస్తున్నారు కదా అంటారు. సో మనం ఎందుకంటే ఈ ఆఫీస్లో కానీ ఇక్కడ వర్క్ ప్లేస్లో కానీ మనకి అవసరమే కొంతవరకు, అవి అన్నీ అక్కడ వరకు చూసుకొని ఇంటికి వెళ్ళగానే ఒక టైంలో క్లోజ్ చేసేసి మొబైల్స్ కానీ టీవీలు కానీ, ఈవెన్ టీవీలు కూడా, ఎందుకంటే సీరియల్స్ అలవాటు పడిన వాళ్ళు సీరియల్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంచి పిల్లల్ని గమనించలేకపోతున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఇంటికి రాగానే పిల్లలకి ఏం కావాలి, వాళ్ళు స్నాక్స్ తీసుకుంటున్నారా, తర్వాత వాళ్ళు ఏమేమి ఫాలో అవుతున్నారు, అంటే చదువు ఎలా ఉంది, ఇవన్నీ స్నాక్స్ తర్వాత చదువు అంటే హోంవర్క్ చేశారా, ఇంట్లో క్లాస్లో వింటున్నారా, ఫాలో అవుతున్నారా, ఇవన్నీ మనం గమనించాలి. తర్వాత ఏంటంటే స్కూల్స్లో కూడా మనం స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి ఆ టీచర్ని కానీ ఆ ఉపాధ్యాయుల్ని కానీ కనుక్కొని వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు స్కూల్లో హ్యాపీగా ఉంటున్నారా, లేకపోతే రెగ్యులర్గా వస్తున్నారా లేదా, పక్క పిల్లలతో ఎలా ఉంటున్నారు, ఇలాంటివన్నీ. ఎందుకంటే కొంతమందిలో ఇలా ఈ కెనబిస్ వీటన్నిటికి అలవాటైన వాళ్ళు ఏంటంటే ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. అంటే వీళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం, ఎవరితో కలవకపోవడము, ఎక్కువగా కోపడటం, చిరాకు పడటం, ఇరిటబుల్గా ఉండడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి. ఇవన్నీ గమనించి ఈ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ముందుగా వాళ్ళని పక్కకు పిలిచి వాళ్ళలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఎందుకు వీళ్ళు ఇలా ఉంటున్నారు అని ఒక కౌన్సిలింగ్ సెషన్ లాగా నిర్వహించి వాళ్ళని ఆ బాధని గుర్తించి దానికి తగ్గ ట్రీట్మెంట్, అంటే కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా కానీ, లేదంటే తల్లిదండ్రులకి ఇంటిమేట్ చేయడం కానీ, లేదంటే మరీ వాళ్ళ ఒక దశ తర్వాత అంటే భరించలేని వాళ్ళు ఎక్కువ బాధలో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గర కానీ సైకాలజిస్ట్ దగ్గర కానీ తీసుకొని కౌన్సిలింగ్ ఇప్పించి బెటర్గా వాళ్ళని బయటికి తీసుకువెళ్తే వీళ్ళు ఫస్ట్లోనే ఈ దుర్వ్యసనాలకు లోనవ్వకుండా మామూలు జీవితాన్ని గడుపుతారు. ఎందుకంటే ఫస్ట్ మనం ఒక సిస్టమేటిక్గా చదువుకు మార్క్స్ కన్నా కానీ మనం ఒక డిసిప్లిన్గా ముందుకెళ్తూ ఉంటే మన ఆటోమేటిక్గా చదువు అది వస్తుందండి. కాబట్టి ముందు ఆ పిల్లలు సరైన మార్గంలో ఉన్నారా లేదా, సరైన పద్ధతులు ఫాలో అవుతున్నారా లేదా, ఇలాంటివన్నీ ముందుగా గమనించుకొని ఈ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ అది టీచర్స్ కానీ దాన్ని యొక్క కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ గంగమ్మ తల్లిని ప్రార్థించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నందున్న గంగమ్మ ఆలయంలో జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, కౌన్సిలర్లు డిష్ రామకృష్ణారెడ్డి, ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరినీ గంగమ్మ తల్లి చల్లగా చూడాలని కోరారు.
స్టేట్ బ్యాంక్ కాలనీలో వెలిసినటువంటి మహమ్మారమ్మ తిరునాళ్ళలో అతి వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆనవాయితీగా గత 30 సంవత్సరాలుగా నేను ఈ కాలనీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ తిరునాళ్ళను అందరూ సమక్షంలో పార్టీలకు అతీతంగా అందరూ భక్తులు కలిసి ఈ యొక్క వేడుకను అతి వైభవంగా జరుపుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఉండి ఈ సంవత్సరము వర్షాలు అధికంగా పడి కరువు కాటకాలకు దూరం కావాలని ప్రజలందరూ ప్రశాంతంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా కలిసి అందరికీ మంచి మంచిగా మదనపల్లి పట్టణంలోనే ఒక ప్రశాంతత కానీ మారుపేరైన ఎస్బీఐ కాలనీలో పురాతనం నుంచి పూర్వీకుల నుంచి కూడా ఒక సాంప్రదాయంగా ప్రతి సంవత్సరము మహమ్మారమ్మక్క జాతరని అతి వైభవంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఈ గ్రామ నివాసులు కూడా ఎంతో గొప్పగా నమ్మకంతో చేసుకునే జాతర ఇది. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అతి వైభవంగా జరుపుకుంటాం. చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇది పూర్వీకుల నుంచి కూడా ప్రతి ఊరు పొలివేరులో ఉన్న అమ్మవారికి కానీ గ్రామాల్లో ఉన్న అమ్మవారు ఎందుకు చేస్తారంటే సకాలంలో వర్షాలు పడాలా, పాడి పంట బాగుండాలా, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలా, మరీ ముఖ్యంగా అంటువ్యాధులు రాకుండా ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ అమ్మ కానీ ఇలాంటివి ఏవి రాకుండా, మరి వేసవి కాలంలో పిల్లలు చెరువులకు పోయి ఈత రాకుండా ఆ యొక్క చెరువులో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కాకుండా గంగమ్మకు ఒక అపారమైన నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క తిరునాళ్ళు చేసుకుంటారు. మరి అమ్మవారి యొక్క దయ వల్ల మరి ఈ యొక్క మదనపల్లి నియోజకవర్గంలో మరి గత సంవత్సరం ఏ విధంగా అమ్మవారి కృప ప్రజలపైన ఉందో అదే విధంగా కృప నుండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆరోగ్యంగా మరీ ముఖ్యంగా రైతులకు మరి సంతోషంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కాలనీ ఎస్బీఐ కాలనీ నందు వెలిసిన ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా ఘనంగా చేస్తుంటాము. అమ్మవారి ఉత్సవాలకు ఇచ్చేసిన మా పెద్దలు తేజ తిప్పారెడ్డి సారు, మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డి గారు, జికాచరణ, మా కౌన్సిలర్లు అందరూ కలిసి పాల్గొన్నారు. ఈ జాతర ఎప్పుడు చాలా ఘనంగా చేస్తాము. కాకపోతే మాకు అమ్మవారి దేవాలయం వచ్చి కొంచెం లోపలికి ఉంది. దాన్ని ఈసారి ఎట్లున్నా కానీ 4-5 సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తున్నాము అమ్మవారి టెంపుల్ కట్టాలని. ఈసారి మన పెద్దలు అందరి ఆశీర్వాదాలతో ఈ సంవత్సరము ఈ జాతర అయిపోతానే ఎత్తుకుంటున్నాము. దీనికి అందరూ మన ఎస్బీఐ కాలనీ ప్రజలందరూ సహకరించి మన గుడి కొత్త గుడి నెక్స్ట్ జాతరకు మనం కొత్త గుడిలో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు. గొల్లపల్లి ఎస్బీఐ కాలనీ నందు ఘనంగా జాతర జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు దేశాయి తిప్పారెడ్డి సార్ గారు, మదనపల్లి మున్సిపల్ చైర్మన్ మేడం గారు, వైస్ చైర్మన్ జింకా అన్న గారు, మా తోటి కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదము వాళ్ళ కృపకు పాత్రులై రాబోయే రోజుల్లో మరింత ఈ గుడి డెవలప్మెంట్కి కానీ ఇక్కడున్న ప్రాంతం డెవలప్మెంట్కు వీళ్ళందరూ కూడా తోడ్పాటుగా ఎప్పుడు కూడా మాకు వెళ్ళవేళలా ఏ చిన్న బాధ అంటే కూడా వీటి నుండి నడిపేవాళ్ళు. వీళ్ళందరి సహకారంతో ఈరోజు జాతర ఘన విజయంగా చేసుకుంటారు. ఈ అమ్మవారికి ఒక విశిష్టత ఉంది. అమ్మవారి జాతర ఏదనేది మొదలు పెడితే జాతర కన్నా ముందు వాన పడుతుంది, లేదా జాతర అయిపోయిన తర్వాత వర్షాలు పడతాయి. అంటే ఈ అమ్మవారి జాతర జరుపుకుంటే అంత సుభిక్షంగా ఉంటుందని ప్రజలందరి ప్రగాఢ నమ్మకం. ఇక్కడ మా ప్రాంతంలో కూడా ఏదన్నా జ్వరాలు కానీ లేదంటే అమ్మవారు కానీ పోస్తే కూడా ఇక్కడందరూ కూడా మా వాళ్ళు అమ్మవారి టెంకాయలు కొట్టుకుంటే మాకు తగ్గిపోతుందనే నమ్మకంతో దాదాపు 60 ఏళ్లుగా ఇక్కడ చిన్న కానా చెట్టు కింద అమ్మవారు వెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆపకుండా దిగ్విజయంగా అమ్మవారి ఆశీస్సులతో జాతర జరుపుకుంటున్నాం. ఈసారి కూడా ఈ సంవత్సరము పాడి పంటలు వర్షాలు అంతా బాగుండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలు మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండి మేమందరం కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అమ్మవారి కృపకు పాత్రలు అవుతాం.
రానున్న 2029 ఎన్నికల్లో దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్డి సాహెబ్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇండియా కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. ఎంతో విర్రవీగిన బీజేపీకి అడ్డకట్ట వేశారని చెప్పారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకునే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కొంచెం హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ. ఇక్కడ చూడండి. సరే సరే అక్కడ చూడండి. ఎక్కడ చూసినా తినదే పదార్థం. రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ గారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. ఈరోజు భారతదేశమంతా రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని ఒక పండుగలాగా చేసుకుంటూ ఉండే సందర్భం ఉంది. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా రాటుదేలారంటే మహాత్మా గాంధీ గారి శాంతిని, నెహ్రూ గారి భారతదేశం కోసం ముందు చూపును, నాన్నమ్మ ఇందిరాగాంధీ గారి ధైర్యాన్ని, పోరాట తత్వాన్ని, వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారి ఆధునికీకరణను పుణికిపుచ్చుకొని నేడు భారతదేశానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశంలోనూ రాటుదేలి, అదేవిధంగా భారత రాజ్యాంగ రక్షణలో కానీ, ప్రజాస్వామ్య రక్షణలో కానీ, లౌకిక మతవాద రక్షణలో కానీ ప్రతి విషయంలోనూ పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ ఆలోచన విధానంతో భారతదేశానికి ఆదర్శంగా ఉన్న రాహుల్ గాంధీ గారు మనకు స్ఫూర్తి. అదే స్ఫూర్తితో దేశమంతా ఈ మధ్యనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాకంటే బలమైన వాళ్ళు ఇంకెవరు లేరు అని విర్రవీగిన, భారతదేశానికి ఒక శాపంగా పరిపాలన తీసుకొచ్చిన బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చుక్కలు చూపించారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని భారతదేశ సమైక్య సమగ్రత కోసం రాబో రోజుల్లో అయినా మనం ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసుకుంటాం. దానికోసం ప్రతి ఒక్కరూ స్ఫూర్తితో ఆదర్శంగా తీసుకొని అడుగుజాడల్లో నడిచి పాదయాత్ర ద్వారా, భారత్ జోడో యాత్ర కానీ, న్యాయయాత్ర కానీ, పాదయాత్ర ద్వారా రాటుదేలిన రాహుల్ గాంధీ వెంట నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లాలో సివిల్ సప్లై పాయింట్లలో ఎగుమతి దిగుమతి చేస్తున్న సివిల్ సప్లై హమాలీలకు జీతాలు మొదటి వారంలోనే అందేలా సివిల్ సప్లై శాఖ జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. హమాలీలకు 19 రోజులు కావస్తున్నా ఇంతవరకు వేతనాలు చెల్లించలేదని అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం మదనపల్లి సివిల్ సప్లై పాయింట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీతాలు వేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, హిమాలయాలకు జీతాలు వేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, హిమాలయాలకు జీతాలు వేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి. ప్రతి నెల మొదటి వారంలోనే మాకు జీతాలు, ప్రతి నెల మొదటి వారంలోనే మాకు జీతాలు, ప్రతి నెల మొదటి వారంలోనే మాకు జీతాలు, ప్రతి నెల మొదటి వారంలోనే మాకు జీతాలు. నూతన అగ్రిమెంట్ ను వెంటనే, నూతన అగ్రిమెంట్ ను వెంటనే, నూతన అగ్రిమెంట్ వెంటనే, నూతన అగ్రిమెంట్ వెంటనే, ప్రతి నెల మొదటి
మాకు జీతాలు ప్రతి నెల మొదటి వారంలోనే మాకు జీతాలు ఆలస్యంగా వేస్తున్న అధికారులపైన చర్యలు జీతాలు ఆలస్యంగా వేస్తున్న అధికారులపైన చర్యలు అమ్మాలీల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి ఇవ్వాలి మాకు మొదటి వారంలోనే జీతాలు. జిల్లాలో సివిల్ సప్లై పాయింట్లలో ఎగుమతి దిగుమతి చేస్తున్న హమాలీలకు జీతాలు సకాలంలో వేయలేదని, హమాలీలకు జీతాలు వేయడంలో సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లై పాయింట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. జూన్ నెల 19వ తేదీ అవుతా ఉంది, ఇంతవరకు శాలరీ లేదు. మరి దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి హమాలీల కుటుంబాలు మాకు 5-6 తారీఖుల్లో జీతాలు వస్తాయని చెప్పి ఎన్నో దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ ఉంటాయి ఫ్యామిలీకి సంబంధించి. మరి అధికారులకేమో 2-3 తేదీల్లో జీతాలు తీసుకుంటా ఉన్నారు. పాయింట్లలో పనిచేసే వాచ్మెన్లు కూడా 4-5 తేదీలో జీతాలు వస్తూ ఉన్నాయి. మరి ఏమోలే ఇక్కడ కష్టంతో పనిచేస్తున్నటువంటి హమాలీల పట్ల అధికారులకు ఎందుకంత నిర్లక్ష్యం అని చెప్పి ఏఐటీసీ ఎర్ర జెండా తరపున అడుగుతూ ఉన్నాం. అంటే హమాలీల పట్ల మీకు ఎందుకంత నిర్లక్ష్యం, ఎందుకంత చులకన అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎలక్షన్ టైం అంటారు, రేపు అంటారు, మాపు అంటారు, శనివారం ఆదివారం లీవ్ అంటారు, మంగళవారం ఖచ్చితంగా పడతాయన్నారు, మంగళవారం కూడా అయిపోయింది, మరి బుధవారం వస్తూ ఉంది, ఇంతవరకు జీతాలు రాలా. మరి అధికారులు ఈ నిర్లక్ష్యాన్ని విడనాడి రాబోయే రోజుల్లో రాబోయే నెల నుంచి ఖచ్చితంగా మొదటి వారంలోనే జీతాలు వేయాలని, మొదటి వారం లోపల జీతాలు వేయకపోతే 8వ తేదీ పైన హమాలీలు కూడా పనులు కూడా నిలిపేసే కార్యక్రమాన్ని కూడా ఈ జిల్లాలో శ్రీకారం చుడతా ఉన్నాం ఏఐటీసీ ఆధ్వర్యంలో. అలాంటి పద్ధతిని అలాంటి పనులు చేపించుకోకుండా మరి సివిల్ సప్లై జిల్లా స్థాయి అధికారులు 7వ తేదీ లోపల జీతాలు వేయాలని చెప్పి జిల్లా స్థాయి అధికారులను కోరుతా ఉన్నాం. ఈ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు తక్షణమే జీతాలు ఆలస్యం పైన విచారణ చేపట్టి ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్క పాఠశాల బస్సుకు తప్పనిసరిగా దృఢత్వ పరీక్షలు చేయించాలి. ఎంవీఐ దినేష్ ప్రకటన. ఆటోలో కేవలం 6 మంది విద్యార్థులను మాత్రమే పాఠశాలలకు తీసుకెళ్లాలన్న ఎంవీఐ. రైతులు వేరుశెనగ, టమోటా పంటల మధ్యలో అంతర్ పంటలు సాగు చేస్తే మంచి రాబడి వస్తుంది. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శివశంకర్ విజ్ఞప్తి. ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ప్రకటన. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.